దగ్గర మా తాత పిలువురా నేను వస్తానని చెప్పినారు, అందుకోసం నేను పిలిచాను అనిపోయి. ఈ తిరుపతి ఆంధ్రావా తమిళనాడా చెప్పండి, తిరుపతి ఆంధ్రానా తమిళనాడా? దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకుంటున్న వేళ తిరుపతిలో ఓ ముస్లిం వ్యక్తి కాస్త గందరగోళాన్ని సృష్టించాడు. అలిపిరి టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకొని తిరుమలలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తిరుమలలోకి హిందువులు మినహా ఇతరులు వెళ్లేందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. అవి బ్రేక్ చేసి తను తిరుమల ఘాట్ రోడ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. తిరుమల ఘాట్ రోడ్లో 18 కిలోమీటర్లు ప్రయాణించి చివరికి జీఎన్సీ టోల్గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బందికి చిక్కాడు. మా తాత పిలిచినారు నిన్ను నమాజ్కి, పిలిచేదానికి మా ఇంటికి నమాజ్ కూడా కాదు, మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగాను, వచ్చినామంటే నేను వస్తానని చెప్పినారు, అందుకోసం పోయి. తిరుపతిలోని సింగాలగుంటకు చెందిన ఏ అమ్జద్ ఖాన్ సోమవారం ఉదయం బైక్ పై అలిపిరికి చేరుకున్నాడు. అలిపిరి టోల్గేట్ వద్ద విఐపి లైన్ లో సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకుని బైక్ పై దూసుకెళ్లాడు. అలిపిరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద అమ్జద్ ఖాన్ ను విజిలెన్స్ గార్డు నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే విజిలెన్స్ గార్డును తప్పించుకుని తిరుమల ఘాట్ రోడ్లోకి అమ్జద్ ఖాన్ దూసుకెళ్లిపోయాడు. 18 కిలోమీటర్ల తర్వాత తిరుమల జీఎన్సీ టోల్గేట్ వద్ద ఎట్టకేలకు అమ్జద్ ఖాన్ ను విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలకు ఎందుకు వెళ్తున్నావని అమ్జద్ ఖాన్ ను విజిలెన్స్ సిబ్బంది ప్రశ్నించగా తన తాత కోసం వెళ్తున్నానని చెప్పాడు. తమిళంలో మాట్లాడుతున్న అమ్జద్ ఖాన్ తిరుమల అసలు తమిళ వాళ్ళదేనని, తిరుమలకు వెళ్లే హక్కు తనకే ఉందని అంటున్నాడు. ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్జద్ ఖాన్ మాటలను బట్టి అతడికి మతి స్థిమితం సరిగ్గా లేదని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. అమ్జద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న తిరుమల 2 టౌన్ పోలీసులు అతడిని తిరుమల మానసిక వైద్యశాలకి పంపించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి అతడు మెంటల్ గా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా లేదంటే నటిస్తున్నాడా అనే విషయాలు తెలుసుకోనున్నారు. బాగున్నారా? ఎక్కడికి వెళ్ళారు బండిలో? మా తాత పిలిచినారు నిన్ను నమాజ్కి, పిలిచేదానికి మా ఇంటికి నమాజ్ కూడా కాదు, మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగాను, వచ్చినామంటే నేను వస్తానని చెప్పినారు, అందుకోసం పోయి. ఇప్పుడు వచ్చేసింది మా తాత వచ్చి ఆయన పిలిచినారా లేదని మా తాత అడగండి. మా దగ్గర మా తాత పిలువురా నేను వస్తానని చెప్పినారు, అందుకోసం నేను పిలిచాను. కొండకి அது உண்மையா இல்லையானே எங்க தாத்தாவே சொல்வார். அது அவரை பத்தி எங்க குர்ஆன்ல அல்லாஹ் தஆலா மென்ஷன் பண்ணியிருக்கிறான். நான் குர்ஆனை வந்து படிச்சனால எனக்கு தெரியும். எங்க தாத்தா பேர் தெரிஞ்சு, தாத்தாவோட வரலாறு தெரிஞ்சு, நான் யாருன்னு தெரிஞ்சு, நீங்க யாருன்னு தெரிஞ்சு, இந்த உலகம்னா என்னன்னு தெரிஞ்சு, அதுதான் உங்களுக்கு தெரியும்னா நீங்க அனைவரும் உங்க வீட்டுல நீ எந்த காலேஜ்ல படிக்காம போங்க. తిరుమలకి ఎందుకు పోయినావు? எல்லாரும் குர்ஆனை படிச்சுட்டு வாங்க. కాదు, తిరుమలకి ఎందుకు పోయినావు? తిరుమలకి అదే సార్, నేను కురాన్ చదివాను. దాంట్లో మా తాతోட வரலாறு, எங்க தாத்தாவோட ஹிஸ்டரி, எங்க ஹிஸ்టరీனா எங்க தாத்தா ఏజై ఈ తిరుపతి ఆంధ్రావా తమిళనాడా చెప్పండి, తిరుపతి ఆంధ్రానా తమిళనాడా చెప్పండి మీరు. ఇది మా దేశం, ఇది మా తమిళనాడు, తని స్టేట్. తమిళనాడు అంటే చాలా ఇంపార్టెంట్. జనాధిపతి అబ్దుల్ కలాం తమిళనాడు, సుందర్ పిచ్చై చెన్నై తమిళనాడు, అమెరికాలో ఉంటారు. గూగుల్కి సిఓ తెలుసా, లూలు మార్కెట్ యూసిపల్లి కేరళ.